పూర్వకాలమేమో అన్ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉండేది, ఇప్పుడేమో ఎడ్యుకేటెడ్ పర్సన్స్ వచ్చిండ్రు. ఒకటి మనము ఆబ్సెంటిజం గురించి కూడా ఇంతకుముందు ఉపాధ్యాయులు గారు చెప్పారు, మేము కూడా చెప్పదలుచుకున్నాం. 30% కంటే ఎక్కువ ఆబ్సెంటిజం ఉంటున్నది. వాళ్ళందరూ డ్యూటీ చేస్తే కంపెనీకి మంచిది, అతని కుటుంబానికి మంచిది, అందరికీ మంచిది, అందరూ అభివృద్ధి చెందుతారు. ఒక వ్యక్తి అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందినట్టు లెక్క. అంటే సమాజం చెందుతుంది, సమాజం తర్వాత అట్లా దేశం చెందుతుంది. కాబట్టి అయితే మరి మీరు ఓన్లీ 76%లోనే ప్రయాణం చేస్తున్నారు. తర్వాత ఓఎంఎస్ కూడా మీది ఇప్పుడు ముగ్గురు పని ఇద్దరే చేయడము అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఓఎంఎస్ బాగుండాలి. ఓన్లీ 0.85 అన్ని మైన్స్ మన శ్రీరాంపూర్లో 1 కంటే ఓఎంఎస్ ఎక్కువ ఉంది, గుర్తుపెట్టుకోండి. అంటే దీని టన్నేజీలు లెక్కేస్తాం ఎప్పుడు కూడా 1 ఓఎంఎస్ కంటే ఎక్కువ ఉండాలి. లేకపోతే మీరందరూ టోటల్గా తక్కువ పని చేస్తున్నట్టు లెక్క. ఓఎంఎస్ఏ కులమానము ఏ మైన్కైనా. ఒక వ్యక్తి ఒక రోజు 1 టన్ను బొగ్గు తీయాలి. ఇక్కడ ఎంతమంది 1400 మంది ఉన్నారు కదా, మీరు 1400 టన్నులు రావాలి. ఎంతమంది ఉంటే అన్ని టన్నులు రావాలి. అప్పుడే అందరు కరెక్ట్ పని చేసినట్టు. తక్కువ వచ్చిందంటే కొంతమంది పని చేయనట్టు లెక్క. అంటే సరైన పని కరెక్ట్గా వాళ్ళు చేయనట్టు లెక్క. అయితే దీనికి మేనేజ్మెంట్ కానీ సూపర్వైజర్స్ కానీ మార్గనిర్దేశం చేయాలి, మీకు పని కల్పించాలి, పని తీసుకోవాలి, కాపాడుకోవాలి, మన మైండ్ కాపాడుకోవాలి. అయితే ఆ విషయాలనే కూలంకషంగా మీ అందరికీ నాలెడ్జ్ ఈజ్ పవర్, అందరికీ అన్ని విషయాలు తెలియాలి అన్న ఉద్దేశంతో ఈ మీటింగ్ పెట్టడం జరుగుతున్నది.